హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సింప్లీ వేణి తెలుగు ఛానల్. ఈరోజు ఒక సరికొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఉయ్యాల. చిన్నపిల్లల కోసం ఉయ్యాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, పిల్లలకైతే ఇంకా ఎక్కువ. అలాంటిది మరీ చిన్నపిల్లలు అంటే 1 to 5 years లోపు పిల్లలైతే ఆ ఉయ్యాల్లో మనం పడుకోబెడితే అన్నీ మర్చిపోయి హాయిగా పడుకుంటారు. చిన్నపిల్లల కోసం ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రోడక్ట్ కొంటూ ఉంటాము. కాబట్టి ఈ ఉయ్యాలు తీసుకునేటప్పుడు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని కొనాలి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఈ ఉయ్యాల 0 to 2 years ఉన్న బేబీస్ కోసం తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన విషయం, ఇక్కడ కనిపిస్తుంది కదా టీ షేప్లో ఉన్న ఆ సపోర్ట్, అది లెగ్ లాక్ మెకానిజం అంటారు. అంటే 2 కాళ్ళకి మధ్యలో ఆ సపోర్ట్ అనేది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ 0 to 2 years ఉన్న బేబీస్ వాళ్ళు సరిగా కూర్చోవాలి, సరిగా పట్టుకోవాలని వాళ్ళకి తెలియదు కాబట్టి కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఆ కింద పడే రిస్క్ని మనం తగ్గించుకోవాలి అంటే ఆ లెగ్ లాక్ మెకానిజం అయితే ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సేఫ్టీ బెల్ట్, ఈ సేఫ్టీ బెల్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఒక్కోసారి ఓన్లీ ఆ లెగ్ లాక్ సపోర్ట్ ఉన్నా కూడా పిల్లలు ఊగుతున్నప్పుడు ముందుకు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సేఫ్టీ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ థ్రెడ్స్ అనేవి మినిమం 2 లైనింగ్ ఉండాలి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళు టైట్ చేసిన ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత, అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని. అలాగే వాళ్ళు కూర్చునే ఈ కుషన్ అనేది ఎంత స్మూత్గా ఉంది అండ్ ఎంత సైజులో ఉందనేది కూడా ఒకసారి మనం ప్రెస్ చేసి అట్లా చూసుకుంటే మనకు తెలుస్తుంది. లేదంటే చిన్నపిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎక్కడైతే అది పట్టుకొని హ్యాంగ్ చేస్తున్నానో, సో దానికి కనుక అప్ సైడ్ మొత్తం స్టాటిక్ కనెక్టివిటీ అంటే దాన్ని మనం కదిలించలేము అన్నట్టు ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఉయ్యాలనేది స్మూత్గా మూవ్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక సపోర్ట్ ఇచ్చారు. ఈ సపోర్ట్లో వన్ సైడ్ వచ్చేసి ఆ స్టీల్ హుక్ ఇచ్చారు. అలాగే అదర్ సైడ్ కింద పక్కన ఇంకొక 2 స్టీల్ హుక్స్ ఇచ్చారు. ఆ 2 ఉయ్యాలతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఉయ్యాల అనేది స్మూత్గా మూమెంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనం ఉయ్యాలు తీసి పక్కన పెట్టుకోవాలన్నా కూడా మనకి ఈజీ, ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ లాగా చాలా ఈజీగా ఉంటుంది తీసి మళ్ళీ పెట్టుకోవడం. ఈ ఉయ్యాల పార్ట్ వరకు చూసుకుంటే మనకి నియర్లీ ఒక 2 feet హైట్ వస్తుంది. అండ్ దానిపైన వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ థ్రెడ్ అనేది అది కూడా నియర్లీ ఒక 2.5 feet వరకు ఉంటుంది. సో ఓవరాల్గా మనం సీలింగ్ నుంచి కౌంట్ చేసుకుంటే ఈ 2 నియర్లీ ఒక 4.5 feet కవర్ అవుతుంది. అండ్ కింద ఎలాగూ మనం ఉయ్యాలు ఎప్పుడైతే సెట్ చేస్తామో కింద ఎలాగూ 1.5 feet అయితే గ్యాప్ వదులుతాము. కాబట్టి ఒక 6 feet అయితే నియర్లీ ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ మన సీలింగ్ హైట్ వచ్చేసి ఇన్ జనరల్ 10 to 11 feet ఉంటుంది. సో అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఇంకొక 4-5 feet మనం వేరే ఇంకొక సపోర్ట్తో కవరప్ చేయాలి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరు అట్లీస్ట్ 6 feet లెంత్ ఉన్న స్టీల్ చైన్ విత్ 1 side హుక్ కనెక్టివిటీ తీసుకోండి. ఎందుకంటే 2వ సైడ్ ఆల్రెడీ ఉయ్యాలకి ఆ హుక్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఈ స్టీల్ చైన్ అయితే మాత్రం మీకు ప్రోడక్ట్తో పాటు మీకు డెలివరీ చేయరు, కాబట్టి అది మనం సెపరేట్గా తీసుకోవాలి. సో మేమైతే అది పర్చేజ్ చేసినప్పుడు అరౌండ్ 400 పడింది. అండ్ ఉయ్యాల కాస్ట్ వచ్చేసి నియర్లీ ఒక 600. ఓవరాల్గా ఒక 1000 అయితే ఈ ఉయ్యాల కోసం మేము స్పెండ్ చేశాము. మీరు మీ పిల్లల కోసం ఈ ఉయ్యాల తీసుకోవాలి అనుకుంటే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి. లేదంటే ఈ ప్రోడక్ట్ మీకు కనుక నచ్చి తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.